చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక క్యాన్సర్ బాధితురాలు చేసిన ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ట్రెల్లా బాబు తన ఆస్తి వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అన్యాయం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్కు ఆర్డీఓకు తమకు న్యాయం చేయాల్సిందిగా వినతి పత్రం సమర్పించారు. పుంగనూరు పరిసర ప్రాంతాల్లో ఆమె భర్తకు సంబంధించిన ఆస్తి విషయంలో ఆమెకు ఆమె కుమారుడికి మధ్య కోర్టులో వివాదం నడుస్తుందని తెలిపారు. ట్రెల్లా బాబు జోక్యానికి సంబంధించి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆర్డీఓ భవానీ మాట్లాడుతూ పరిమళ అనే మహిళ తన సమస్యలపై అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు. కోర్టు వ్యవహారాల్లో ఉన్న తన ఆస్తులను బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా యథావిధిగా కొనసాగించే విధంగా కోరారన్నారు. పరిశీలించి మహిళకు న్యాయం చేస్తామని ఆర్డీఓ భవానీ భరోసానిచ్చారు. టీ పరిమళ పుంగనూరు గ్రామం నుంచి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీలో సమస్య ఏమిటంటే వాళ్ళ భర్తకి మొదటి భార్య కుమారుడైనటువంటి టిఎస్ దినకర్ అనే అతను కొన్ని సర్వే నెంబర్లని ఆమెకు పట్టాదారు పుస్తకానికి మంజూరు చేసినటువంటి సర్వే నెంబర్లని డిస్ప్యూట్లో పెట్టమని చెప్పి కోరుతున్నారని చెప్పి ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. ఆ డిస్ప్యూట్లో పెట్టవద్దు, ఆల్రెడీ కేసు కోర్టులో ఉంది, మేము కోర్టులో తేల్చుకుంటున్నామని చెప్పి ఆమె అర్జీ ఇవ్వడం జరిగింది. ఈమె అర్జీని పరిశీలించడం అయినది రికార్డులు పరిశీలించి చట్ట ప్రకారము ఈమెకి న్యాయం చేయడం జరుగుతుంది. నా భర్త టీవీ శంకర్ రాజు గారు ఆస్తి పుంగనూరులో ఉంది. దాన్ని నేను నా వైద్య నిమిత్తం నేను అమ్ముకున్నా. దీనికి ఆయన వాళ్ళ అబ్బాయి నేను కోర్టులో కేసు ద్వారా తేల్చుకుంటామని మేమున్నాం. కానీ మధ్యలో ఈ చెల్లా బాబు అని ఆయన, తర్వాత వెంకటముని, శ్రీకాంత్, ఆయన చెల్లా బాబు ఇన్ఛార్జ్, పుంగనూరు ఇన్ఛార్జ్, అది వాళ్ళు ముగ్గురు వచ్చి ఈ ఆస్తిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తుంటారు. నేను నా కొడుకు తెలుసుకుంటాం కోర్టులో, అది మా ఆస్తి, మా ఇష్టం, మేము ఏదైనా చేసుకుందామంటే వీళ్ళకి ఎందుకు? నా ట్రీట్మెంట్కి ఎవరు ఇస్తారు ఇప్పుడు డబ్బులు? నా ట్రీట్మెంట్కి అవసరము. కావాలంటే మీకు సాక్ష్యాధారాలు కావాలంటే కూడా నేను చూపిస్తాను. నా ట్రీట్మెంట్ ముందు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు మీరు చూస్తే బాగుంది అనుకోవచ్చు, కానీ ట్రీట్మెంట్ ముందు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా నా పరిస్థితి సరిలేదు. 3 yearsగా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నా అవసరాల నిమిత్తమే నేను దాన్ని అమ్మినాను. అది కొద్దిగా అమ్మినాను, అది నా అవసరం. దీనికి మూడో వ్యక్తి అవసరం లేదు. ఈయన ఎందుకు ఇలా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారో తెలియదు.